రండి సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందున వెనకన ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులు బోరలు ఊదిరి. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నది ప్రియులారా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే యోధావారి గురించి రాయబడుతూ వచ్చింది. ఇక్కడ యోధావారి విషయంలో అబియా అనేటటువంటి రాజు, అంటే ఇశ్రాయేలు ప్రజలను ఏలనారంభించినటువంటి వ్యక్తి. ఏలుతున్నాడంటే రాజు అని అర్థం. యోధావారికి రాజు అయినటువంటి అబియా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే మీరు 3వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. అబియాకును యెరోబోమునకు యుద్ధము కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలను సైన్యం ఏర్పరచుకుని యుద్ధంలోకి సిద్ధం చేశాను. యెరోబోమును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధంకు వ్యవహారపరిచాను, అంటే వ్యూహపరిచాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే వారిద్దరి మధ్యలో వచ్చిన సంభాషణ యుద్ధమునకు దారి తీసింది. అంటే సంభాషణ అంటే యుద్ధం చేసుకోవాలన్న దారి తీసింది. ఒక కోణం చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుందన్న కాదు, కానీ యుద్ధానికి సిద్ధమయ్యారు. యోధావారి దగ్గర ఏమో 4 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 4 లక్షల మంది. యెరోబోము దగ్గర 8 లక్షల మంది. ఈ యెరోబోము ఎవరు అనంటే సొలొమోను యొక్క దాసుడు. ఎవరు? సొలొమోను యొక్క దాసుడైన యెరోబోము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కానీ దేవుని ప్రజలు బుద్ధి చెప్పడానికి తనకు అధికారం ఇస్తే తాను దుర్వినియోగపరిచినటువంటి కోణాలు వేరుగా ఉంటూ వచ్చినాయి. అయితే ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ అబియా అనే వ్యక్తి వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఎవరు? యోధా సమాజానికి రాజు అయిన వ్యక్తి. యోధా ప్రజలు తక్కువ వారికి ఉండొచ్చు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ వారికి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ వారు తక్కువ వారి మీదకి వస్తున్నారు. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వీళ్ళ విధానం ఎలా ఉందంటే, వీళ్ళ యొక్క పనితనం ఎలా ఉందంటే సిచ్యువేషన్ అంతా కూడా సొలొమోను యొక్క కుమారుడు చిన్న వయసు కలిగిన వాడంట. ఎట్లాగూ చిన్న వయసు కలిగిన వాడు. అతడికి ఇంకా బాల్యంలోనే ఉన్నాడు. 7వ వచనం మనం చదివినట్టయితే సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దేశంలో నుండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారంట. అంటే ఒక వ్యక్తి శక్తి లేనివాడు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడు యొక్క సైన్యం, చిన్నపిల్లవాడు తనకు సంబంధించిన సమూహంతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది చాలా తప్పు. 2 పక్షాలు యుద్ధానికి సిద్ధం అన్నప్పుడు యుద్ధం చేసుకోవాలి. కానీ ఇక్కడ రాంగ్ వేలో వెళ్తున్నాడు. ఎవరు? యెరోబోము. సో దాని విషయమై ఈ యొక్క అబియా అనే వ్యక్తి యోధావారి మీద ఏలనారంభిస్తున్నాడు. ఏలుతూ అంటే ప్రభుత్వం చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు వారు అందరూ కూడా యోధావారి మీదకి వస్తున్నారు. ఎవరి మీదకి వస్తున్నారు? యోధావారి మీదకి. యోధావారి మీదకి వాళ్ళకి కుడివైపు కానీ ఎడమవైపు అనుకోవచ్చు, లేదా వారి ఇరుపక్కలు అనుకోవచ్చు. యోధావారి మీదకి ఇశ్రాయేల్ ప్రజలందరూ యోధులందరూ 8 లక్షల మంది అక్కడ, 4 లక్షల మంది అక్కడ. ఒక్కొక్క మనిషికి 2 ఉంటారు యోధుడికి. మరి అప్పుడు ఇద్దరు కలిపి యుద్ధం చేస్తే ఒకటి గెలుస్తారు, ఇద్దరు గెలుస్తారు. ఇద్దరు వైపు ఉన్న వాళ్ళు గెలుస్తారు. అంటే అంత గొప్ప మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలకు అటుపక్కల ఉంటూ వచ్చినప్పుడు మధ్యలో యోధావారు ఉన్నారు. ఇప్పుడు యోధావారి పరిస్థితి ఏంటి? ఒక కోణంలో చెప్పాలంటే యోధావారి స్థితిగతులు చూడగా, వారి విధానం చూడగా 13వ వచనం. యెరోబోము వారి వెనుకటి భాగమందు మాటుగాండును కొందరి నుంచి సైన్యం యోధావారికి ముందును మాటుగాండు వారికి వెనుకను ఉండినట్లు చేశాను. ఇప్పుడు యోధావారు ఎక్కడ ఉన్నారు? మధ్యలో చిక్కుకున్నట్టు ఉన్నారు. ముందులా మాటుగాండు ఉన్నారు, వెనకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఎవరు ఉన్నారు? యోధా వాళ్ళు ఉన్నారు. అంటే యోధావారి పని కష్టతరమైన స్థితిలో ఉంది. ఎలా ఉందండి యోధావారి పని? కష్టతరమైన స్థితిలో. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోయే స్థితిలో యోధావారు ఉంటారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది?
యోధా వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ దేవునికి మొరపెడుతున్నారు. ఎవరో మొరపెడుతున్నారు? ఇశ్రాయేల్ యొక్క దేవుడే. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేవుడు చెప్పిన మాటలు కాకుండా దేవుడు చెప్పిన వాటికి విరోధంగా తిరగబడి, విరోధంగా ఒక సమూహంగా రేగి దేవుని ప్రజలైన యోధా వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా చూడండి, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో యోధా ప్రజలు వేరుగుంటారు, యోధావారు, మిగతా సమూహాలన్నీ వేరుగుంటాయి. సో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలే యోధావారి మీదకి వస్తున్నారు యుద్ధానికి. ఇప్పుడు యోధావారు ఏం చేయాలా? యుద్ధం చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? వారికి ముంగట వారికి వెనక మాటుగ్రాండు యోధులు బలమైన వారు ఉన్నారు, మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యోధావారు ప్రార్థన చేస్తున్నారు దేవుని ఎదుట. ఎవరు చేస్తున్నారు? మొదట యోధావారిని ఎవరైతే ఏలుతున్నాడో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? అబియా ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు. 14వ వచనంలో 13 మనం చదివాము. అటు ఇటు వెనక భాగం ముంగడ భాగం ఉండారు వాళ్ళు. తర్వాత యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. వీళ్ళు చేసిన గొప్ప పని ఇదే. ఏం చేశారండి? శత్రువులు ముందులుండారు, వెనక ఉండారు. శత్రువులు అనుకోవచ్చు, మిత్రులే శత్రువులుగా మారి ఉండొచ్చు. ముంగట వెనక మధ్యలో ఎవరుండారు? ఇప్పుడు ముందరకెళ్తే చేస్తాం, వెనకుండా చచ్చిపోతాం. పోనీ ఇప్పుడు ఏంది? ముందరోడు వెనకోడు మధ్యలోకి వస్తే మధ్యలో చచ్చిపోయేది ఎవరు? యూదులే. ఇప్పుడు వీళ్ళకి మరణం ఉంది, ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేశారంటే యెహోవాకు ప్రార్థన చేశారు. అదే గొప్ప కార్యం. అసలు ఎంత అద్భుతమో తెలుసా? ముందల శత్రువులు ఉన్నారు, వెనకాల శత్రువులు ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఉండారంటే అది తెలిసిందే, చూస్తున్నారనే అర్థం. ముందర ఉన్న వాళ్ళు చూస్తున్నారు, వెనకుండా వాళ్ళు చూస్తారు. మధ్యలో దేవుని గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేశారు. అది ప్రాముఖ్యత. ముందున్న వాళ్ళు శత్రువులు ఉంటారు, చంపేవాళ్ళు, వెనక చంపేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎటుపోవడానికి లేదు. అందుకంటారు కదా, ఏం దోసపోతే చివరి దిశలో దేవుడే దిక్కయ్య అంటాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ప్రమాదం జరిగింది, డాక్టర్స్ ఏమంటారు? మా వల్ల ఏం లేదయ్యా, చేయాల్సింది చేసేమో, ఇక దేవుడే దిక్కు, దేవుని చిత్తం అయితే మీ దేవుడు ప్రార్థన చేసుకోండి, మీ దేవుడికి మొక్కోండి అంటారు. ఏమో అంటారు. అంటే అర్థం ఏంటి? చివరి దిశలో ఉన్నప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో ప్రతి మనిషికి దేవుడే గుర్తొస్తాడు. ఖచ్చితంగా ఎన్ని రోజులు ఎన్ని దినాలకు దేవుడు అన్నవాడు కూడా లాస్ట్ క్షణంలో దేవుడే గుర్తు తెచ్చుకుంటాడు. నాకు దేవుడే కదా, దేవుని ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాడు. ఇప్పుడు యోధావారు ఏం చేస్తున్నారు? ప్రమాదం పొంచి ఉంది, ముందర శత్రువులు ఉన్నారు, ప్రాణహాని వాళ్ళు, వెనకాల ప్రాణహాని చేసేవాళ్ళు ఉన్నారు. మధ్యలో ఆగిపోయిన వాళ్ళు దేవుని గుర్తు తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, యాజకులు బోర్లుదిరి యెహోవాకు వారు ప్రార్థన చేసిరి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? బహుశా చేసి ఉండొచ్చు, ప్రభా శత్రువులు మాకు ముందా అనుకున్నారు, దావీదుకు వాగ్దానం చేసావు కదా, నీ సింహాసనం స్థిరపరుస్తానన్నావు కదా, యోధావారు నువ్వు వెన్నడూ విడిచిపెట్టావు కదా, ఇప్పుడు మా పరిస్థితిని కాపాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి కాదు, ఇప్పుడు మా పరిస్థితి నుండి, ఈ సిచ్యువేషన్ నుండి మనం కాపాడు. నిజంగా ఆ టైంలో దేవుడు గుర్తురావడం అనేది అద్భుతం. ఆ సందర్భంలో దేవుడు గుర్తురావడం అనేది ఒక ఆశ్చర్యమైన కార్యం. పర్టికులర్గా శత్రువులు ముందర వెనక ఉన్నప్పుడు, మధ్యలో వీళ్ళు ఉన్నప్పుడు, దిక్కు దోచని స్థితిలో దేవుడు గుర్తొచ్చాడు. చూసారా? అది గొప్ప కార్యం. అప్పుడే వాడు విజయం పొందినట్టు. అప్పుడే వాళ్ళు విజయం పొందారు. సరే, వాళ్ళు వచ్చారు, ఇరు పక్షాలు ఉన్నారు, అంటే ముంగట వెనక ఉండరు, మధ్యలో వీళ్ళు ఉండరు. దేవుని ప్రార్థన చేశారు. 15వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అప్పుడు యోధావారు ఆర్భాటించినప్పుడు యెరొబోమును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తునందున ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుటి నుండి పారిపోయి దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలు హతులయ్యారు అంట. 5 లక్షల మంది పోయారు. చూడండి, 8 లక్షల మందిలో ఎంతమంది పోయారు? 4 లక్షల మంది 8 లక్షల మందితో యుద్ధం చేస్తే 5 లక్షల మందిని చంపేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఎంతమంది ఉంటారు? 3 లక్షల మంది ఇక్కడ పారిపోయి ఉంటారు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. ముంగట శత్రువు ఉంటాడు, వెనక శత్రువు ఉంటాడు, మధ్యలో వీళ్ళని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనే సిచ్యువేషన్ మొత్తాన్ని ఉల్టాపల్టా చేసేసింది. ఇప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, అబియా ప్రార్థన చేసాడు, యోధావారు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. అబియా యొక్క ప్రార్థన దేవుడిని ముంగట అనకుండా శత్రువులకు ఓటమిచ్చి వాళ్ళు పారిపోయేదాడు దేవుడు చేశాడు. యోధావారికి అబియాకి విజయం వచ్చింది. వాళ్ళ ఎదుట దేవుడు శత్రువులు నిలబడకోకుండా చేశాడు. ఇది కారణం ఏంటి? అబియా చేసిన ప్రార్థన. మరి ఇశ్రాయేల్ వారు ఎందుకు నిలబడలేకపోయారు? పారిపోవడం కారణం ఏంటి? లేదా ఇంకొక ఆయన ఎవరండి? ఇశ్రాయేల్కి రాజు ఎవరు? యెరొబోము. మరి యెరొబోము కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ కూలిపోవటానికి కానీ పారిపోవటానికి కానీ వాళ్ళకి నష్టంగా రావడానికి కూడా కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి.
అబియా ఎందుకు ప్రార్థన చేశాడంటే దానికి అర్థం కూడా ఇప్పుడు వచ్చింది మనకి. అబియా చేసిన ప్రార్థనకి దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడు? మరి ఇశ్రాయేల్ పక్షాన్ని లేకుండా యోధావారి పక్షాన్ని ఎందుకు ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేల్ యొక్క విధానం కాకుండా యోధావారికి సంబంధించిన అబియా ప్రార్థన చేయగా దేవుడు ఎందుకు విన్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటన్నది మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రంలో ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కొలను మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. ప్రజల పక్షాన్ని కొన్నదై చెప్పినదైతే జ్ఞాపకం చేసుకోమని, మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తం కప్పజేతూ ముందున్న సమయం దించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ రోజు వర్తమానం ద్వారా మేము ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించమని, మేము ఏ స్థితిలో ఉన్నాం కూడా గుర్తించుకోవడం సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ ప్రియులారా, మనం అర్థం చేసుకున్నట్లయితే అబియా యొక్క ప్రార్థన, ముంగట వెనక శత్రువులు ఉన్నారు, మధ్యలో యోధావారు ఉన్నారు. అబియా ప్రార్థన చేయగా అబియా యొక్క ప్రార్థన విని, అబియా కానీ యోధావారి యొక్క ప్రార్థన దేవుడు విని, అబియా యొక్క ప్రార్థన యోధావారి యొక్క ప్రార్థన విని దేవుడు ఈ అబియా కానీ యోధావారి పైకి వచ్చినటువంటి ప్రజలు వారి ఎదుట నిలవకోకుండా దేవుడు చేశాడు. ఎందుకు వాళ్ళు నిలవకోకుండా, వాళ్ళు వీళ్ళ ఎదుట నిలవకోకుండా వాళ్ళకంటే యోధావారు కానీ అబియా కానీ ఎందుకు గొప్పవాడయ్యాడు అని అంటే, నిజంగా వీళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకన్నాడు? 8 లక్షల మంది ఓడిపోవటం ఏంటి, 4 లక్షల మంది విజయం పొందడానికి కారణం ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు యోధావారు వెనక్కి పారిపోవటానికి 5 లక్షల మంది చనిపోవడానికి కానీ, లేదా 5 లక్షల మంది పారిపోవడానికి, ఏదైనా సరే వీళ్ళందరూ పారిపోవడానికి కారణం ఏంటి, చనిపోవడానికి కారణం ఏంటి? యోధావారికి ఎందుకు విజయం వచ్చింది అంటే వీళ్ళు దేవుని ప్రార్థన చేశారు. ఎవరు? యోధావారు. మరి ఇశ్రాయేల్ వారు ఏం చేశారు అంటే, యెరోబోము ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? దాని కింద ఉన్న వాళ్ళు అదే చేస్తారు. మరి యెరోబోము ఏం చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వారికి అందుకే విజయం రాల. ఏంటి వాళ్ళు చేసింది? అబియా చేసిన ప్రార్థన ఏంటి, వాళ్ళు చేసింది ఏంటన్నది రెండింటి కంపేర్ మనం చూస్తే అర్థమైపోయింది. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం గమనించాలి. వాళ్ళు ఏం చేశారు? ఎవరంటే యెరోబోము, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, రండి మొదటి మాటను చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి 11వ వచనం. వారు ఉదయాస్తమానయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రమును ముట్టించు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుతున్నాం, కానీ మీరు ఆయనను విసర్జించిన వారే. సో ఇశ్రాయేల్ యొక్క ప్రార్థన ఇశ్రాయేల్ ఓటమికి కారణం ఏంటి? యోధావారికి కానీ అబియాకి కానీ విజయం రావడానికి కారణం ఏంటంటే, అబియా ఇశ్రాయేల్ యొక్క దేవునికి ప్రార్థన చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు ఏ దేవుడై ఉన్నాడో ఆ దేవునికి అబియా ప్రార్థన చేశాడు. అబియా యొక్క ప్రార్థన బట్టి యోధావారు అందరూ కూడా కాపాడబడుతూ వచ్చారు. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు కాపాడబడలేకపోతూ వచ్చారంటే, మొదటగా మీరు ఆయన విసర్జించిన వారైతే. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని విసర్జించారు తెలుసా? సర్వోన్నతులైన దేవుని విసర్జించారు. వారి గురించి మనం చదవాలంటే 5వ వచనం చదవండి. ఇశ్రాయేల్ రాజ్యం ఎల్లప్పుడూ ఎట్లనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతానం వారితోను భంగము కాజాలనని అని గదా, అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడు నేబాతు కుమారుడైన యెరోబోమునకు పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి కూడా ఎట్లా ఉందో చూడండి. యెరోబోము యొక్క స్థితిగతులు ఏంటి? యెరోబోము యొక్క స్థితిగతులు ఏంటి? ఒక దాసుడు అయినప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి తను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. కానీ ఏం చేస్తూ వచ్చాడంటే ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి విసర్జించాడు. ఆయన విసర్జించాడు, ఆయన కింద ఉన్నటువంటి ప్రజలు కూడా విసర్జించిన అనుభవం చూడండి. దేవుణ్ణి విసర్జించారు కాబట్టి ఆ రోజు అబియా మీదకి, యోధావారి మీదకి ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోవడానికి కారణం ఇదే. ఇశ్రాయేల్ ప్రజలు యోధావారి మీదకి కానీ అబియా మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఓడిపోయారు? యెరోబోము ఎందుకు ఓడిపోతూ వచ్చాడంటే మొదటి కారణం ఒకటే బైబిల్ చెబుతుంది. ఏంటి ఆ మొదటి కారణం? ఆయన విసర్జించారంట దేవుని. అందుకే వీళ్ళు ప్రార్థన చేయాలని మనసు కూడా అలా మీకు అర్థమైంది లేదు. అసలు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా? వీళ్ళు మొరపెడుతున్న అనుభవం ఉంది. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నట్టయితే
అసలు వీళ్ళకి ఆ అనుభవం లేదు. అంటే చూడండి, ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం అంటే దేవుని విసర్జిస్తున్నాం కాబట్టి. దేవుణ్ణి విసర్జించే ప్రతి వారి గొంతుల నుండి ప్రార్థన రాదు. ఆ ప్రార్థన వచ్చినా అది సరైన విధంలో ప్రార్థనగా ఉండదు, ఆత్మ నడిపింపు కలిగిన ప్రార్థనగా ఉండదు. ఏదో ప్రార్థన చేయాలంటే చేస్తాం అంతే. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, సంఘంలోనైనా, మందిరంలోనైనా, కుటుంబంగా అయినా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ప్రార్థన ఆత్మానుసారంగా నడిపింపు లేదంటే ఆ వ్యక్తి దేవుని విసర్జిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితం తాను ఏదో ఒక కోణంలో తన జీవితం దేవుని విసర్జించిన అనుభవం ఉంది కాబట్టి తనకు ప్రార్థనా జీవితం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయగలుగుతున్నారా? చెప్పండి, చేయగలుగుతున్నారా? చేయట్లేదు. చాలాసార్లు మనం అంటాం, అయ్యా నాకు ప్రార్థన చేయడానికి రావట్లా, నడిపింపు రావట్లా, అయ్యా నా భర్తకు రాదు, నా భార్యకు రావట్లా, నా పిల్లలకు రావట్లా, ప్రార్థన నడిపింపు ఎందుకు వచ్చింది? వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి దేవుని విసర్జించారు. దేవుణ్ణి విసర్జించారు కాబట్టి ప్రార్థన నడిపింపు అన్నది ఆగిపోతూ వచ్చింది. అబియా గాని యోధావారు గాని దేవుని విసర్జించరా? లేదు. వాళ్ళు దేవుని విసర్జించలేదు కాబట్టి వారి ప్రార్థన ఫలానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. 8 లక్షల మంది చుట్టూ కూరుకుపోయినప్పటికీ వారికి ఏ కీడు జరగకుండా దేవుడు శత్రువులపైన విజయాన్ని ఇచ్చాడంటే నిజంగా వీళ్ళు ఎంత గొప్ప ప్రార్థనలో ఉంటారు, ఎంత అనుభవం కలిగి ఉంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? ఇంకా యెరోబోము ఎట్లా ఉన్నాడు? తన స్థితిగతులు చూడగా ఎలా ఉన్నాడు? దేవుని విసర్జించిన వాడికి ప్రార్థన ఎలా వచ్చింది? ప్రార్థన చేయాలన్న మనసు వచ్చిద్దా? అసలు రానే రాదు. వన్స్ ఒకసారి మనం దేవుణ్ణి కానీ విసర్జిస్తే, దేవుణ్ణి వద్దనుకుంటే, దేవుని కాదనుకుంటే, దేవుణ్ణి దూరం పెట్టుకుంటే మనకు ప్రార్థన జీవితం ఉండదు, పుట్టగతులు ఉండదు, ప్రార్థన కూడా రాదు. అసలు మనకి ఏం ప్రార్థన చేయడం కూడా రాదు. ప్రార్థన చేయమంటే తల ఉండదు, తోక ఉండదు, నడుము కూడా ఉండదులేండి, మధ్యలో కూడా ఉండదు. ఎటు నుండి ఎడిపోయేస్తాం మనకే తెలియదు. ఎందుకంటే అట్లా అయిపోతూ ఉంటుంది. ఎందుకని మీరు గమనించండి, నీవైనా నేనైనా ప్రార్థన మనకు లేదంటే మనం దేవుని విసర్జించేము. మన ప్రార్థన నడిపింపు లేదంటే, ప్రార్థన నడిపింపు భారం మనకు లేదంటే, మనం ప్రార్థన చేస్తున్న నడిపింపు నీవైనా నాకైనా నీకైనా రావట్లేదంటే ఇశ్రాయేలు యొక్క దేవుని మనం విసర్జించాం. అందుకే మన ప్రార్థన నడిపింపు రావట్లా. అర్థమైందండి? ప్రార్థన నడిపింపు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు వారు ఎందుకు విజయాన్ని పొందలేకపోతున్నారంటే ప్రార్థన నడిపింపు వారిలో లేదు. కానీ యోధా వారిలో, అబియా చేసిన ప్రార్థన ఎంత నడిపింపు ఉందో, ఎంతగా దేవుడు తన ప్రార్థన వినకపోతే 8 లక్షల మందిలో 5 లక్షల మందిని ఆత్మార్చి మిగతా 3 లక్షల మంది ఏమైపోతున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారంటే ఎంత గొప్ప ప్రార్థన చేసి ఉండొచ్చు. ఒక్క వ్యక్తి ప్రార్థన 5 లక్షల మందికి సమాధానం ఇచ్చింది. అర్థమైందండి? అబియా చేసిన ఒక వ్యక్తి ప్రార్థన 5 లక్షల మందికి సమాధానం ఇచ్చింది. మామూలు ప్రార్థన కాదు అది. మనం ప్రార్థన చేస్తే మన ఇంటి వాళ్ళకైనా సమాధానం ఉండిద్దా? ఇచ్చిద్దా? చెప్పండి. కష్టం. అది నిజంగా ఎంత అద్భుతం. బైబుల్ ఎందుకు రాపించబడిందంటే పిచ్చితరాగా ఏదో రాయాలని ఏదో గ్రంథం ఉండాలి క్రైస్తవులు కానీ రాయబడింది కాదు. ఇది చరిత్ర. ఇదంతా కూడా దేవుడు జరిగించిన క్రియలు. చూడండి, ఒక్క మనిషి చేసిన ప్రార్థనకి 5 లక్షల మందికి దేవుడు సమాధానం ఇచ్చాడంటే ఆ వ్యక్తి ఎంతగా ప్రార్థన చేశాడో అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి ప్రార్థనలో ఎంత యథార్థత, ఎంత నిజాయితీ, ఎంత నమ్మకత్వం, ఎంత నీతి దాంట్లో లేకపోతే అంత సమాధానం ఇస్తాడు. చూడండి, అంత సమాధానం ఇస్తాడు. నిజంగా నేను అనుకుంటా అబియా యొక్క ప్రార్థన యేసు ప్రభువారు యొక్క ప్రార్థనతో కొద్దిగా సుదీర్ఘమైన సంబంధం కనపడుతుంది. అవును, ఎంత గొప్ప ప్రార్థన అబియా యొక్క ప్రార్థన. తన ప్రార్థన ద్వారా 4 లక్షల మందిని కాపాడుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువారి యొక్క ప్రార్థన ద్వారా అనేకమైన ఈ లోకంలో కొన్ని లక్షల కోట్ల మందిని కాపాడబడుతున్నాం. ప్రార్థనే. చూడండి, ఈ రోజుల్లో కూడా శత్రువు ముందర వెనక పొంచి ఉంది, కానీ దాని నుండి కాపాడబడుతుంది ఎలా? యేసు ప్రభువారి యొక్క ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, తండ్రి నేను ఈ లోకంలో ఉంటల్లా, నీవు నాకు అనుగ్రహించిన వారు ఈ లోకంలో ఉంటున్నారు కాబట్టి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన ఈ రోజు మనం కాపాడబడుతున్నాం. ఆనాడు యూదులు కాపాడబడ్డారంటే అబియా చేసిన ప్రార్థన, ఒక్కడి ప్రార్థన 5 లక్షల మందికి జవాబిచ్చింది. ఈరోజు మన ప్రార్థన మనకే జవాబు ఇవ్వదు. అదే మన స్థితిగతులు. కానీ అబియా చేసిన ప్రార్థన 5 లక్షల మందికి వస్తుంది జవాబు. అసలు చూడండి, యెరోబోము తన జీవితంలో యెరోబోము ఏం చేస్తున్నాడు? యెరోబోము మొట్టమొదటిగా
తాను ఓటమికి కారణం ఏంటంటే అబియా యొక్క ప్రార్థనకు సమాధానానికి రావడం కారణమైన యెరొబోము ఓటమికి కారణమైన ఒకటే ఏంటి, వారు దేవుని విడిచిపెట్టారు. ఎవరు? ఇశ్రాయేల్ దేవుని విసర్జించిన వారై. ఈరోజు మనం ప్రార్థన చేస్తే నడిపింపు లేదంటే దేవుని విసర్జించామని అర్థం. ఎంత ప్రార్థన చేస్తున్నా నడిపింపు రావట్లేదంటే దేవుని విసర్జించాం. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాట చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. మీకు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను క్షమించండి, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులను చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. సో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక కోణంలో చూస్తున్నాం. రెండవ మాట ఏంటంటే, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసిరి. అది వీరి నష్టం. ఇశ్రాయేలు ప్రజలు యోధా వారి ఎదుటి ఓడిపోవటానికి, అబియా దగ్గర నుంచి ఓటమి పాలవటానికి కారణం ఏంటంటే చెప్పండి. యెరొబోమైనా ఇశ్రాయేలు ప్రజలైనా ఒకే కోణంలో ఉన్నారు. వీళ్ళు ఓటమి పాలు. మరి అబియా చేసిన ప్రార్థనకు సమాధానం రావడానికి కారణం ఏంటి అనంటే, ఆయన ప్రార్థన సమాధానం రాబట్టి వీళ్ళకి ఓటమి వచ్చింది. కారణం ఏంటి? ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు కానీ యెరొబోము కానీ ఇశ్రాయేలు యొక్క దేవుని విసర్జించారు. 2, ఏం చేస్తూ వచ్చారు? యెహోవాకు యాజకులైన లేవీయులను త్రోసివేశారంట. ఎవరిని త్రోసివేశారు? లేవీయులు. లేవీయులు ఎవరు? లేవీయులు ఎవరండి? మనం చదివిన దాంట్లోనే ఉంది కదా, యెహోవాకి యాజకులైన ఎవరు? యాజకులను, లేవీయులను. ఒక రకంగా లేవీయుల పని ఏంటి? దేవుని సన్నిధిలో పనిచేయటమే కదా, యాజకత్వం కలిగిన అనుభవంలోనే కదా వాళ్ళు ఉంది. మరి ఇప్పుడు అర్థం చేసుకోండి, లేవీయులను ఏం చేశారు? వీళ్ళు త్రోసివేశారు. అసలు లేవీయులను త్రోసివేయకూడదు. లేవీయులు అన్నది చాలా దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వారు, విలువైన వారు లేవీయులు. అర్థమవుతుందండి? కానీ వీళ్ళు ఏం చేశారు? త్రోసివేశారు. అదే వాళ్ళ నష్టం తెచ్చుకున్నారు. దేవుని ప్రజలు ఓటమి పాలు అవటానికి ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలు అవటానికి, యెరొబోము ఓటమి పాలు అవటానికి, లేదంటే అబియా యొక్క ప్రార్థనకు సమాధానం రావడానికి కారణం ఏంటంటే, అబియా చేసిన ప్రార్థన దేవుడు ఎందుకు సమాధానం ఇచ్చాడు? అతని ప్రార్థన యథార్థత ఉంది. మరి అవతల ఏం చేశారంటే, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని విసర్జించారు. రెండోదిగా చూస్తున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? లేవీయుల్ని, యాజకుల్ని, లేవీయుల్ని త్రోసివేశారంట. అరే, యాజకుడు లేకపోతే నీకు స్థానం ఎక్కడ ఉంది? యాజకుడు లేకపోతే నీ స్థానం ఎక్కడ ఉంది? మీరు వెళ్ళి చూడండి. సంఘంలో సేవకుడు లేని మందిరాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు కావాలి, గుడ్డ పిల్లకి నాకు కావాలి, కర్రలు నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలని కొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సేవకుడు ఉండబట్టి కొద్దిగా అణిగిమణిగి ఉంటున్నారు చాలా చోట్ల. యాజకుడు లేకపోతే ఉపయోగం ఏంటి? లేవీయుడు లేకపోతే ఉపయోగం ఏంటి? ఈరోజు చాలా మంది చూడండి, అనేక ప్రాంతాల్లో మనం చూస్తాం, సేవకుడు లేని మందిరాలు ఎలా ఉన్నాయి చూడండి, సేవకులు ఉన్న మందిరాలు ఎలా ఉన్నాయి చూడండి. సమృద్ధితో నింపబడుతున్నాయి సేవకులు ఉన్న మందిరాలు. ఒక సేవకుడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఏ స్థితిలో ఉన్న దేవుని చేత ఏర్పరచబడిన యాజకుడు, లేవీయుడైనటువంటి సేవకులు కానీ ఎలాంటి స్థితిలో ఉంటారు తెలుసా? ఆ సేవకులు ఉన్న మందిరాలు, కుటుంబాలు క్షేమంగా, ఆశీర్వాదంగా నింపబడి దీవించబడుతున్నాయి. సేవకులు లేని మందిరాలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమైంది? ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆదివారం వస్తారు, వాక్యం చెబుతారు, చేతులు చెప్పుకుంటారు, చక్కగా వెళ్ళిపోతారు. వాళ్ళ క్రమం ప్రకారం వాళ్ళు వస్తారు, చెప్పాల్సిన భారం ప్రకారం ఆ రోజు వరకు తను వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతారు, తన పని ముగించుకుని. అంతేనే కదా? సేవకులు లేని ఎలా ఉంటే మిగతా వారం అంతా ఏం చేయాలా? నువ్వు ఒకరోజు చెప్పు, నేను ఒకరోజు చెబుతా, నువ్వు ఒకరోజు చెప్పు, పంచుకుంటాం. బాగా యేసు ప్రభు వస్త్రాలు కానీ పంచుకుంటాం. చివరికి ఏమైపోయింది? అనే ప్రాంతాల్లో అడుగుతూ ఉంటాం, బ్రదర్ ఎందుకు బ్రదర్ సేవకుని పెట్టుకోవచ్చు కదంటే, మాకెందుకన్నా మేమే వాక్యం చెబుతాం అంటారు. నువ్వు ఎంత వాక్యం చెప్పినా నువ్వు సేవకుడు కాదు, నువ్వెంత వాక్యం చెప్పినా నువ్వు యాజకుడు కాదు, నువ్వెంత వాక్యం చెప్పినా దేవుని చేత పిలువబడిన వాడు కాదు. పిలువబడిన వాడు వేరు, యాజకుడు వేరు, లేవీయుడు వేరు, సహజమైన ప్రజలు వేరు. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంది. ఈరోజు దేవుని మందిరాల్లో, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో సమస్యలు, గొడవలకి కారణం ఇదే. లేవీయుల్ని, యాజకుల్ని పక్కకు దోసేస్తున్నారు చాలా మంది. మేమే యాజకులు, మేమే లేవీయులు. సండే కూడా చెప్పాం కదా, కొత్త నిబంధనలు అసలు పెద్దలే లేరు తెలుసా? కొత్త నిబంధనల సంఘానికి పెద్దలు లేరు. పాత నిబంధనలు సమాజానికి ఉన్నారు పెద్దలు. అది ఎక్కడి నుండి వస్తున్నారు? చాలా కోణాలు మనం చూస్తున్నాం. చూసినట్టయితే మోషే దగ్గర నుంచి మనం చూద్దాం. మోషే దగ్గర నుంచి కూడా తన మామ చెబుతూ వచ్చాడు, ఎంతమందికి నువ్వు నియమించుకాయని చెప్పి చెబుతూ వచ్చాడు.
అట్లా సమాజానికి ప్రజలకు పెద్దలు వచ్చారు, సంఘానికి ఎవరు పెద్ద కాదు. క్రీస్తే పెద్ద, సంఘానికి క్రీస్తే శిరస్సు, మేము కూడా పెద్దలం కాదు. సంఘానికి వాస్తవానికి క్రీస్తే. కానీ ఎలా ఉంది ఈ రోజుల్లో? ఎవరిష్టం వాళ్ళది అయిపోతుంది. అయితే నేను పెద్దల్ని తప్పు పడతలేదు, సేవకుల్ని తప్పు పడతలేదు, కానీ సంఘానికి క్రీస్తే పెద్ద. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే లేవీల ప్రాముఖ్యత, లేవీలు పక్కనెట్టే అధికారం మనకు దేవుడు ఇవ్వాల. లేవి యాజకులు ఎవరు? ఆయన సొత్తు అయిన వారు. వీరు నా సొత్తు అన్నారు. వాళ్ళ యాజకత్వం ఏంటి? దేవుడే. వాళ్ళ ఆస్తి ఏంటి? దేవుడే. దేవుడికి సంబంధించింది వాళ్ళదే, వాళ్ళకి సంబంధించింది దేవుడిదే. ఇప్పుడు చూడండి ఎలాంటి స్థితిలో ఉంది. అటువంటి లేవీల్ని, యాజకులను కూడా త్రోసివేస్తున్నారు వీళ్ళు. ఎంత విషాదమో చూడండి, ఎంత విషాదం అంటే లేవీల్లో యాజకుల్ని ఏం చేస్తున్నారు? యాజకుల్ని లేవీల్లో త్రోసివేసిరంట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యాజకుడి మీద చేయేస్తే, యాజకుడిని త్రోసివేసిన యాజకుడి మీద చేయేస్తే ఎవరి మీద వేసినట్టండి? దేవుని మీద వేసినట్టే. ఒక సేవకుడి మీద అయినా, ఒక యాజకత్వం కలిగినటువంటి దేవుని బిడ్డ మీద చేయకూడదు, ఒక మాట తొందరపడి అనకూడదు. ఈ రోజుల్లో సేవకుడు అంటే విలువ లేదులేండి. సేవకుని కూడా ఒక చోట ఒక సంఘ పెద్ద ఉంటాడు, నాకు తెలిసిన ఆయన. సేవకుని వాడట్టా వీడెట్టా అంటాడు. నాకు ఎక్కిపోతూ ఉండేది, మండుతూ ఉండేది. నువ్వు ఎవడవై అసలు వాడు వీడు అంటానికి? నీకేం సంబంధం? మనకు సమీపంలో తెలిసిన అతనే సంఘ పెద్ద. ఏమంటాడు? సేవకుడా వాడట్టా వీడెట్టా అంటాడు. నువ్వెవరివి? నువ్వు ఒక విశ్వాసివి. ఆయన ఎవరు? దేవుని చేత పిలువబడినవాడు. యాజకుడు ఒక మాట అంటాను మనకు లేదు. పొరపాటున నువ్వు అన్నమాట రేపు దేవుడు తీర్పులోకి తెస్తే, నువ్వు అన్నమాట దేవుడు రేపు పొద్దున తీర్పు తీసుకురానికి ఇష్టపడితే, నా సేవకుని వాడు వీడని నువ్వెందుకు అనాలని అంటే మనం ఏం చెప్పగలుగుతాం లెక్క? సరే, అతను తప్పుడోడో, పొరపాటోడో, వ్యభిచారో, దొంగ, తప్పుడోడు తర్వాత సంగతి. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు తీర్చాడు, మనం తీర్చడానికి లేదు. అదే ఈ రోజుల్లో తెలియట్లే ప్రజలకి. ఒక సేవకుడి మీద ఎప్పుడు మనం తీర్పు తీర్చడానికి లేదు. ఒక యాజకుడి మీద, యాజకుడు సమస్యను వదిలిపెట్టి వచ్చాడు, తప్పు చేస్తే తీర్పు దేవుని దగ్గర ఉంది. ఎంతో మంది యాజకులు తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో తీర్పు అన్నది ఉంది, వచ్చింది, వస్తుంది కూడా. కానీ దాన్ని కాపాడుకుంటారా లేదన్నా దేవుని దగ్గర ఉంది. ఈ రోజుల్లో చాలా మంది తీర్పులు తీర్చేవాళ్ళు ఎక్కువైపోయారు. త్రోసివేసి సేవకుని ఎప్పుడు పక్కన పెట్టకూడదు, యాజకుని ఎప్పుడు త్రోసివేయకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు కానీ, యెరోబోముకు కానీ ఓటమి రావడానికి రెండో కారణం ఇదే, యాజకుల్ని త్రోసివేశారు. ఎంత విచిత్రం చూడండి. యాజకుల్ని పడగొట్టడం ఏంటి, త్రోసివేయటం ఏంటి? అందుకే వాళ్ళకు ఓటమి పాలు వచ్చింది. బహుశా మనం ఎక్కడైనా యాజకులను కానీ తిట్టినా, తప్పుగా మాట్లాడినా, ఏమైనా అసభ్యకరంగా మాట్లాడి ఉండా, త్రోసిన దాని విషయమై ఈరోజు మనం పశ్చాత్తాపడాలి. తెలియక అని ఉంటాం మనం, తెలియక అనే కూడా కొన్ని ఉంటాయి. వాటి విషయమై కూడా యాజకులు, లేవీలు దేవునికి ఎంతో విలువైన వారు. అసలు చూడండి, ఒక వ్యక్తి 8 లక్షల మందిని తీసుకెళ్ళినప్పుడు 8 లక్షల మందిలో 5 లక్షల మంది చనిపోయారంటే కారణం ఏంటో తెలుసా? ఒకటి దేవుని విసర్జించడం అయితే, రెండోది యాజకులను, లేవీలను త్రోసివేసాడంట. అదే దేవుడు చూస్తుంది. మరి అబియాకి ఎందుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడంటే, అబియా పక్షాన్ని మీరు చదవండి, కావాలంటే 11వ వచనం చదివితే ఏమని రాబడితే వచ్చిందండి? మేము మా దేవుడు మధ్య నుండి, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్యను జరిగించుచున్నాం కానీ మీరు విసర్జించిరి. ఎవరు జరిగించుచున్నారు? ఎవరంటే యోధా వారు జరిగించుచున్నారు, అబియా సంబంధించిన వారు జరిగిస్తున్నారు. కానీ ఇశ్రాయేలు వారు ఏం చేశారు? విసర్జించారు. అదే వాళ్ళకి నష్టం వస్తుంది. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నా, మన ప్రార్థన దేవుడు వింటలేదంటే మనం దేవుని విసర్జించామని, లేదా ప్రార్థన నడిపింపు లేదన్నా దేవుని విసర్జించామన్నది మొదటి కోణం. 2, మన జీవితంలో ఏదైనా ఓటమి పాలవుతున్నామంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవకుణ్ణి మనం విసర్జిస్తున్నామా, సేవకుని త్రోసివేస్తున్నామా, లేదా తిడుతున్నామా, మాట్లాడుతున్నామా, ఏదైనా అన్నామా, లేదా చేత్తో కానీ ఇంకో దాని మన నోటి ద్వారా కానీ ఏదైనా తప్పుగా మనం మాట్లాడినా, అతని ఎడల అసభ్యకరంగా ప్రవర్తించినా, తద్వారా మనకు ఓటమే వచ్చింది కానీ విజయం రాదు. మీరు అట్లా అనుకోవచ్చు, మళ్ళీ ఈ సేవకుడు మాకు తీర్పు వచ్చిందని, లేదా మమ్మల్ని క్షమించడానికి అట్లా చెబుతున్నాడేమో అనుకోవద్దు. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరంటే కూడా కోపం కూడా లేదు. ఎందుకు చెబుతున్నానంటే తెలుసుకోవాలి మీరు, రేపటి దినాన్ని ఈ తీర్పులోకి రాకూడదు, దీని ద్వారా నష్టపోకూడదు. సో ఏ యాజకుని కూడా మనం త్రోసివేయకూడదు, ఒక మాట కూడా అనకూడదు. అది అన్న రోజు ఆ తీర్పుని బట్టి ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. అట్లా త్రోసివే బట్టి ఏమయ్యారు చెప్పండి? 8 లక్షల మంది ఓటమి పాలవుతూ వచ్చారు. దేవుని విసర్జించినందుకు, లేవీయుల యాజకులను త్రోసివేసినందుకు ఎంత నష్టపోయారంటే ఓటమే తెచ్చుకుంటూ వచ్చారు. ఓటమే ఎంత దారుణమో అర్థం చేసుకోండి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఓటమి రావడానికి కారణాలు కూడా కొన్ని కూడా ఉంటాయి మనకు తెలియకోకుండా. సంఘ ప్రార్థనలో, సంఘ క్షేమం కొరకు వాటిని మనం సరి చేసుకోవాలి. ఆకాను ఒకడు తప్పు చేశాడు, ఇశ్రాయేల్ అందరికీ ఓటమి రాలా. మళ్ళీ అతని జీవితాన్ని సరిచేయబడిన తర్వాత తాను ఇశ్రాయేల్లో ఉన్న పాపం, అతను కాదు ఇశ్రాయేల్లో ఉన్న పాపాన్ని సరి చేసుకున్నప్పుడు ఇక విజయం వచ్చింది సమాజం అందరికీ. సమాజం అందరికి కూడా విజయం వచ్చిందంటే అర్థం ఏంటి?
సరిచేయబట్టం. ఈరోజు మనం సరిచేయబడాలి. దేవుని విసర్జించిన అనుభవం, యాజకుల్ని లేవీల్ని తిట్టి త్రోసివేసిన అనుభవం ఉంటే సరి చేసుకుంటే మందిరం వచ్చేసిద్ది, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, అన్ని బహుమానాలు ఉంటాయి, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అదే ఒక్కటి తప్పు చేసినా అక్కడ ఆగిపోద్ది మొత్తం కూడా. మనమందరం పరిశుద్ధంగా ఉండి మనలో ఒకటి తప్పు చేసినా, మనమందరం పరిశుద్ధంగా ఉండి ఒకరు తప్పు చేసినా ఓటమే. దేవుడు అందరిలో ఉన్న వాడిని చూస్తున్నాడు, తద్వారా అందరికి వస్తుంది. కాబట్టి ప్రియులారా, సరి చేసుకోవటం ప్రాముఖ్యత. కాబట్టి రెండో మాట, ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి, యెరోబోము కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి, అబీయా చేసిన ప్రార్థనకు సమాధానము, ఇవి జరగడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కానీ యెరోబోము కానీ దేవుని విసర్జించారు. రెండోదిగా ఏం చేశారు, వాళ్ళు యెహోవా యాజకులను లేవీలను, దేవునికి సంబంధించిన యాజకులను లేవీలను త్రోసివేశారు. అందుకని వారి జీవితాల్లో ఓటమిని పొందుకుంటూ వచ్చారు. ఈరోజు నీవే నేను ఓటమి పొందడానికి అలాంటి కారణం ఒకటి మనలో ఉంటే సరి చేసుకుందాం. ఇది రెండో మాట. మూడో విషయం, సరి చేయబట్టం ప్రార్థన చేద్దాం. మూడో విషయం రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. లేవీలను త్రోసివేసిరి మధ్య నుండి మొదటి నుండి మధ్య 2వ పేరాలు. అన్య దేశంలో జనులు చేయనట్లుగా మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. అన్య దేశంలో జనులు ఎలా ఉంటారంటే తమ కొరకే యాజకులు వారు నియమించుకుంటారు. ఎవరు నియమించుకుంటారండి? తమ కొరకే వాళ్ళు నియమించుకుంటారు యాజకుల్ని. ఓ రకంగా ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉంటారు. దేవుడు వారి కొరకు రాజు నియమించేందుకు ఆగారా? మా కొరకు రాజు నియమించండి అన్నారు. అర్థమైందండి? అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు ఇది చాలా చోట్ల ఉంది. బైబిల్లో కూడా పౌలు కూడా అనేక కోణాలు జ్యోతి వస్తాడు. చాలామంది మందిరాల్లో ఉంటారంట, నచ్చిన సేవకుని తెచ్చిపెట్టుకుంటారంట. అంటే వాళ్ళకు అనుకూలంగా చెప్తాడని, మాకు అనుకూలంగా వాక్యం చెప్పాలి, మాకు ఇష్టం వచ్చినట్టు చెప్పాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తమకు మనసుకు నచ్చిన సేవకుని తెచ్చుకున్నారని బైబిల్లో ఉంది. అంటే ఒక కోణంలో అయినా సరే ఉంది, నచ్చిన వారిని తెచ్చుకున్నారు. ఈ మాట ఒకసారి జీవితం ఒక సంఘ పెద్ద కోపం వచ్చింది. ఒక సంఘ పెద్దకి కోపం వచ్చింది. మన ఈ మధ్య స్పెషల్ మీటింగ్కి ఒకసారి వెళ్తే, గుడ్ ఫ్రైడే కట్ట వెళ్తే ఒక సంఘ పెద్ద కోపం వచ్చింది. ఏందన్న అట్ట జీవితం అని, నీవు తెచ్చుకోలేదు కదయ్యా, నీకెందుకు, నువ్వు కూర్చో అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అలా ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నియమించిన యాజకుల్ని వీళ్ళు త్రోసివేసి వీళ్ళకి ఇష్టమైన యాజకులు వీళ్ళు నియమించుకున్నారంట. అసలు ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడో లేదో తెలుసుకోవాలిగా. అతడు దేవుని వాగ్దానం దాకా ఉన్నాడో, దేవుడు పిలవబడిన వాడు దేవుడి ద్వారా పిలవబడ్డాడో లేదో అన్నీ తెలుసుకోవాలిగా. తెలుసుకోకుండా ఏం చేస్తూ వచ్చారు? కావాల్సిన వారిని ఏం చేస్తూ వచ్చారు? చదవండి ఆ మాట. ఏమైనా జనులు అన్య దేశంలో జనులు చేయనట్లుగా మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. అంటే కావలసిన వారిని వాళ్ళంతగా నియమించుకున్నారు. దేవుడికి అవకాశం ఇవ్వాల. దేవుని యాజకులను త్రోసివేశారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన యాజకులను వాళ్ళు నియమించుకుంటూ వచ్చారు. అదే వాళ్ళ పతనానికి ఆరంభం. ఇశ్రాయేలు ప్రజలు కానీ యెరోబోము కానీ ఓటమికి కారణం కానీ అబీయా యొక్క ప్రార్థనకు సమాధానం రావడం కారణం ఇదే. సమాధానం కాదు, అబీయా చేసిన ప్రార్థనకు దేవుడు తన యొక్క నీతి యథార్థం బట్టి, తాను చేసిన అవసరతను బట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఓటమికి కారణం ఏంటి? ఎందుకు ఓటమి వస్తుంది? యెరోబోముకి ఎందుకు ఓటమి వస్తుంది అంటే ఇదే కారణం. తమకు నచ్చిన వారిని ఏర్పరచుకుంటూ వచ్చారు యాజకుల్ని. ఇతరు మాకు కావాలి, ఈయన మాకు కావాలి, ఈయన మాకు యాజకత్వం చేయాలి అంటే మిగతా యాజకులు త్రోసివేయబడిన యాజకులు ఎలాంటి వాళ్ళు? ఏదుందో అది ప్రకటించేవాళ్ళు, ఏదుందో అది చెప్పేవాళ్ళు, ఏది వాస్తవం అది తెలియపరిచేవాళ్ళు. కానీ యెరోబోముకి అంటే అలా కాదు. అసలు వీళ్ళందరూ కూడా అబీయా పక్షాన్ని ఏదో వారి పక్షాన్ని చెబుతారేమోనని చెప్పి వాళ్ళని త్రోసివేశాడు. వీళ్ళకి కావాల్సిన వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఇక నాకు వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. సంఘంలో కూడా మీరు చూడండి, అప్పుడప్పుడు ఇది చాలా విషాదం. దీని గురించి మనం ప్రార్థన చేయాలి. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, ఈయన నాకు అది, ఈయన నాకు ఎట్టుండాలి, ఆయన నాకు ఎట్టుండాలి మనం ఏర్పరచుకుంటాం. కొంతమంది ఏమంటారు, రికమెండేషన్ కూడా చేస్తారు. అన్న పలానా ఆయన్ని పలానా దానికి పెట్టన్నా, పలానా అన్నను పలానా దానికి, పలానా అక్కను పలానా దానికి పెట్టని రికమెండేషన్ చేసేవాళ్ళు ఉంటారు. అట్ట ఎప్పుడూ చేయకూడదు. అది చాలా విషాదం, తప్పు కూడా. ఎందుకంటే ప్రియులారా, చాలా పొరపాటు పని. ఎందుకంటే ఒక వ్యక్తిని దేని కొరకన్నా నియమించాలంటే ప్రార్థన చేయాలి. పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వాక్యం చెప్పాలంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి దేవుని మందిరం పని చేయాలంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి.
నేను అట్లా ప్రార్థన చేస్తూ వస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పచెబుతున్నాం అంటే కొంతమంది అంటారు ఆ అన్నకెందుకు ఈ అక్కకెందుకు బాధ్యతలు అప్పచెప్పామని. ప్రార్థన చేసిన తర్వాత అప్పచెప్పేది. అది దేవుడు అనుమతించిన దాన్ని బట్టి. చాలా మంది తెలియదు కానీ ఏమంటారు, అన్న నీకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఈయన పెట్టుకోండి, నీకు దాని కొరకు ఈయన పెట్టుకోండి. అక్కడ ఇంకొక అక్క ఉంది కదా, ఎవరు, జబదయి కుమార్ యొక్క తల్లి ఏమంటుంది ఆమె అంటుంది కదా, అయ్యా నీ కుడి పక్కన కూడా ఎడం పక్కన కూడా పెట్టుకోమని రికమెండేషన్ చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ చల్లవమ్మా, ఇది దేవుని రాజ్యానికి సంబంధించి రాజకీయం అయితే చెల్లిద్ది కానీ ఇక్కడ చెల్లదని చెప్పేశాడు ప్రభు. ఆ కోణంలో ఆమెకు అర్థమయ్యే రీతిలో బయలుదేరని చెప్పాడు. అది నా స్వాధీనం లేదు, తండ్రి స్వాధీనంలో ఉంది. రాజకీయాలు ఈ లోకానికి, ఆత్మ సంబంధమైన పరలోకానికి అది నేను చేయలేను, తండ్రి ఇష్టం, ఆయన స్వాధీనంలో ఉంది. అంటే చూడండి, చాలా మంది కోరికలు ఎట్లాగా ఉంటాయి అక్కడ ఇక్కడ. చాలా మంది అలా ఉండరు ఏర్పరచుకోవడానికి. ఇది ఈయన్ని పలదానికి ఈయన ఏంటి ఏర్పరచుకునేది? నువ్వెవరు చెప్పడానికి, నేనెవరిని చెప్పడానికి? దేవుడు చెప్పాలి పలాందాని పలానా హక్కుదారులని. అలా మనం దేవుని చిత్తం లేకుండా ఏర్పరచుకున్నా దాని అందరికి అయ్యే పోతూ ఉంటాయి, నిలబడం. వాటి వల్ల మళ్ళీ సమస్యలు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ. అయితే ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. ఏదైనా ప్రభు నీ చిత్తమే, మేము ఏది కోరుకోము. మందిరానికి ఏం చేయాలన్నా, మందిరం స్థలం విషయంలో అయినా, సంఘం విషయంలో అయినా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో అయినా, ఎవరెవరికి ఏ బాధ్యత అయినా, దేని విషయంలో అయినా నీ చిత్తమే, మాదేం లేదు. అది నీవైనా నేనైనా దేవునికి అప్పచెప్పాలి. అప్పుడే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. లేకపోతే చేయడు. నేను ఈ రోజు వరకు ఇక్కడ నిలబడటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తమే, లేకపోతే నిలబడే వాళ్ళం కాదు. దేవుడికి నచ్చిన వాళ్ళని ఏర్పరచుకుంటే దేవుని చిత్తం నెరవేర్చబడి. ఎప్పుడైనా దేవుని చిత్తానికి అప్పచెప్పాలి. మనకు కోరుకున్న వాళ్ళని, నాకు వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి మనం ఎప్పుడు కోరుకోకూడదు. మనకి అన్న వీళ్ళని పెట్టు, వాళ్ళని పెట్టు, వీళ్ళు దీనికి వాళ్ళు దేనికని మనం కోరుకోకూడదు. ఎప్పుడైతే మనం కోరుకుంటాం అప్పుడే మన నష్టం పతనమైంది. అసలు మనం ఎవరు కోరుకోవడానికి, దేవుడు కోరుకునేవ్వాలి ఏదైనా ఒక అర్హత. కానీ అది నేటి దినాల్లో ప్రజలకు లేదు. అసలు దేవుని చిత్తం ఎవరు చేస్తున్నారు చెప్పండి? నేటి దినాల్లో సంఘ మందిరాల్లో ఎవరు చేసేవాళ్ళు లేరు. చూడండి, ఏదైనా సరే బ్రదర్ పలానా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికోసం, నాకు ఇది ఏంటి అన్నీ మనం ఎవరో ఏర్పరచుకోవడం, నాకు ఇది అని. మనం నిమిత్తం మాత్రం. అసలు మనం ఎవరో గుర్తెరగాలి. మనం ఎక్కడి నుండి పడ్డామో, ఏడు నుండి లేపబడ్డామో అది గుర్తెరిగితే చాలు. ఇవన్నీ మనం కోరుకోం. లేవీలు క్షమించండి, ఇశ్రాయేలు ప్రజలు కానీ యెరొబోము వారు ఏం చేస్తున్నారు? తమ కొరకు చెప్పండి, ఏం చేస్తూ వస్తున్నారు? తమ కొరకు యాజకుల్ని నియమించుకుంటున్నారు. అంటే తమకు కావాల్సిన యాజకుల్ని నియమించుకుంటున్నారు. వాళ్ళు ఎవరెవరు కల్లా వాళ్ళు నియమించుకుంటున్నారు. అది వాళ్ళు చేస్తున్న పని. ఏంది? యాజకుల్ని నియమించుకుంటున్నారు. ఇది చాలా విషాదం. దేవుని చిత్తంలో లేకుండా దేవుని చిత్తాన్ని విరోధంగా మనం చేస్తే అది మనకు ఏదైతే మనం నియమించుకుంటామో అదే నష్టం కలిగింది. ఇప్పుడు తమకు ఇష్టమైన వారిని నియమించుకున్నారు యాజకుల్ని. వాళ్ళు కాపాడగలిగారా దేవుని ఉగ్రత నుండి, దేవుని శాపం నుండి కాపాడగలుగుతూ వచ్చారా? లేదు. ఏమయ్యారు మరి? వాళ్ళు నష్టపోయిన అనుభూలకు రావడమే కానీ మేలేమి ఉండదు. కాబట్టి అబ్యా యొక్క ప్రార్థనకు సమాధానం రావడం కారణం ఏంటంటే అతని ప్రార్థన యథార్థంగా ఉంది. కానీ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒకటి దేవుని విసర్జించారు, రెండోదిగా వాళ్ళు ఏం చేశారు? లేవీయుల యాజకులను త్రోసివేశారు, యెహోవా యాజకుల్ని లేవీయులను త్రోసివేశారు. 3 తమ కొరకు యాజకుల్ని ఏర్పరచుకున్నారు. కావాల్సిన తమకు అనుకూలమైన వారిని ఏర్పరచుకున్నారు. అందుకే వాళ్ళకు ఓటమి వచ్చింది. అందుకే వాళ్ళు ఓడిపోవడానికి కారణం. అబియాకి విజయాన్ని రావడం కారణం ఏంటి? అబియా ఎందుకు విజయం పొందాడంటే ఇవన్నీ అబియా చేయట్లా. దేవుని విసర్జించడం కానీ, యాజకుల్ని లేవీయుల్ని త్రోసివేయడం కానీ, తమ కొరకు నచ్చిన యాజకుల్ని ఏర్పరచుకోవట్లే అబియా. అందుకే తన ప్రార్థన దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇశ్రాయేల్ కూటమి రావడం, అబియా వారికి ఏదో వారికి విజయం రావడం కారణం ఇదే. ఏంటి? తను దేవుని విసర్జించలేదు, లేవీయుల యాజకుల్ని త్రోసివేయలేదు, తమ కొరకు కావాల్సిన యాజకుల్ని ఏర్పరచుకోవాలా. అంత దేవుని చిత్తానికి అప్పచెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకే యోధా వారికి విజయం వచ్చింది. అటు ఇటు శత్రువులు వెనక ముంగటున్నప్పుడు వీళ్ళ వరకే ఎట్లా కాపాడబడగలిగారు? అదే దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన. మరి అది అంత ప్రార్థన మనకు అవసరం. మనంతటి మనం ఏది డిసిషన్ తీసుకోవాలి. ఈరోజు 3వ మాట ద్వారా ఏంటంటే, మన సొంత డిసిషన్ ఏది ఉండకూడదు. అది మన ఇంటి వరకైనా, అది మన ఇంటి కొరకైనా, ఇంట్లో వారి కొరకైనా, మన వ్యక్తిగతంగా మందిరం విషయంలోనైనా ఓన్ డిసిషన్ అన్నది లేదు. చెప్పు, వినప్పుడు వదిలేయి. అప్పుడే దేవునికి అప్పచెప్పి దేవుని డిసిషన్ తీసుకుని వెళ్ళటమే. సో 3వ మాట ఏంటంటే, అబ్యా యొక్క ప్రార్థన దేవుడు విని సమాధానం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలవటానికి కానీ, యెరొబోము ఓటమి పాలవటానికి కారణం ఏంటంటే దేవుని విసర్జించడము. 2, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? యాజకుల్ని, యెహోవాకు యాజకుల్ని లేవీయుల్ని త్రోసివేశారు. తమ కొరకు నచ్చిన వారిని యాజకుల్ని ఏర్పరచుకుంటూ వచ్చారు.
ఇక 4వ మాట చూద్దామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 4వ మాట, 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. చూడండి, యెరొబోము గురించి ఎంత దారుణంగా రాయబడుతుంది. ఏం చేస్తున్నారండి? యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించారంట. అర్థమవుతుందండి? వీళ్ళు చేసిన తప్పులయ్యి. ఎవరు చేసిన తప్పులు? యెరొబోము కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ చేసిన తప్పు ఏంటండి? యెహోవా రాజ్య సంతతి దావీదు సంతతి వారైనా దావీదు సంతతి వారి వశంలో ఉన్న యెహోవా రాజ్యముతో యుద్ధం చేస్తున్నారంట. ఆ రోజుల్లోనే దేవుని రాజ్యం ఆరంభించబడింది. యోధావారు, దావీదు సంతతి వారైన యోధావారు యోధావారు సంబంధించిన యెహోవా రాజ్యముతో యుద్ధం చేశారంట. అది తప్పు. వాళ్ళ చరిత్రలు చూడండి ఎట్టుందో. వాళ్ళ ఓటమిలకి చాలా ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యంతో యుద్ధం చేస్తున్నారంట. ఎవరితో చేస్తున్నారండి? దేవుని రాజ్యంతోనే. ఎంత విచిత్రం చూడండి. దేవుని రాజ్యంతో యుద్ధం చేసి ఎవడన్నా గెలుస్తాడా? అసంభవం. కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని రాజ్యంతో యుద్ధం చేస్తున్నాడు మానవులు. 8 లక్షల మంది సర్వోన్నతుడైన దేవుని రాజ్యంతో యుద్ధం చేస్తే గెలుస్తారా? ఎంత విచిత్రమో చూడండి, ఎంత విషాదమో చూడండి. ప్రియులారా, ఇక్కడ మనకు తెలియపరచబడే సన్నివేశం ఏంటంటే, వారి జీవితాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యముతో యుద్ధం చేస్తున్నారు, తెగిస్తున్నారు, తెగించేస్తున్నారేక. ఏదైతే అది అయిద్ది. దేవుని మందిరమని, దేవుని సన్నిధని, దేవుని ప్రజలని, దేవుడు ఏర్పరచుకున్న వారని, ఇది దేవుని సన్నిధని భయము భక్తులు లేవు. ఏం లేవు? భయము లేదు, భక్తి లేదు. మరి ఏం చేస్తున్నారు? తెగించేస్తున్నారేక. ఏం చేయడానికని తెగిస్తున్నారు. ఈ రోజులో చూడండి, దేవుని ప్రజలైన వారు అబద్ధం ఆడటానికి ఎంత తెగిస్తారు. అబద్ధం ఆడటానికి ఎంత తెగిచ్చేస్తారు. ఒక తప్పు మాట మాట్లాడటానికి ఎంత తెగిస్తారు. దేవుని సన్నిధిలో జరిగే పరిచర్యని ఆపడానికి కూడా ఎంత తెగిస్తారు. దేనికైనా తెగిచ్చేస్తారు. ఏంటి కారణం? మెప్పు, ఘనత. మన ఘనత కోసం, మన మెప్పు కోసం. ఇప్పుడు యెరొబోము ఏం చేస్తున్నాడు? యోధావారి మీదకి యుద్ధానికి వెళ్తాం కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. చాలా కారణాలు. ఒక కారణం ఏంటి? తన ఘనత, తన మెప్పు, తాను మరి తన స్వాధీనంలో అందరూ ఉండాలన్న ఒక ఆలోచన, నాకెందే అందరూ ఉండాలన్న అహంకారం, గర్వం. దీన్ని బట్టి ఏం చేస్తున్నాడు? దేవుని యుద్ధంతో దేవుని రాజ్యంతో యుద్ధం చేయడానికి తెగిస్తున్నాడు. ఎంత విషాదము. దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి తెగిస్తున్నామంటే, దేవుడు వారి పక్షాన ఉండడానికి తెలిసిన, దేవుడు వారితో ఉన్నాడని తెలిసిన, దేవుడు వారి మధ్య ఉన్నాడని తెలిసిన, దేవుడు వారిని కోరుకున్నాడని తెలిసిన, దేవుడు వారి పక్షాన నిలవబడతాడని తెలిసిన యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయడానికి కూడా తెగిచ్చిస్తున్నారంటే మనుషులు ఇలా జీవితాలు ఎలా ఉండే, ఎంత దారుణంగా ఉండే గమనించండి. యోధా సంతతి యోధా సంతతి వారి పక్షమున వారి విధానం ప్రకారం వారితో వారి ఎడల వారి పక్షమున దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. మరి వారి పక్షాన దేవుడు ఉన్నాడని తెలిసినప్పుడు ఈ దేవుని యొక్క విధానం అంతకుముందు తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ మరి ఎందుకు యోధావారి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు? తెగింపు. ఏదైతే అదైతే అంటే దేవుణ్ణి కూడా ఓడించాలన్న మనస్తత్వం. ఒక రకంగా చెప్పాలండి, దేవుణ్ణి కూడా ఓడించాలని. పిచ్చోళ్ళు దేవుణ్ణి ఓడించగలుగుతారా? అసంభవం. అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉండేది చూడండి. వీళ్ళకి ఓటమి రావడం కారణం ఇదే. 5 లక్షల మంది చనిపోవడం కారణం ఇదే. వారి జీవితాల్లో విజయాన్ని పొందబోవడం కారణం ఇదే. మరి అబియా యొక్క ప్రార్థన దేవుడిని అద్భుతం చేయడానికి కారణాలు కూడా ఇవే. ఒక కారణం, అబియా చేసిన ప్రార్థనలో యథార్థత, నీతి, నిజాయితీ ఉంటే. రెండోది, ఇశ్రాయేలు ఏముంది? దేవుని విసర్జించారు. యెహోవాకు యాజకులు లేవిని త్రోసివేశారు. తమ కొరకు సొంత యాజకులు ఏర్పరచుకున్నారు. ఇక 4వదిగా ఏం చేస్తూ వచ్చారు? యెహోవా రాజ్యముతో యుద్ధం చేయడం తెగిచ్చేసారక. ఏదైతే అదైతే యుద్ధం చేసేద్దాం. ఎంత దారుణమైన స్థితిలోకి వచ్చారో గమనించండి ప్రజలు. దాని ద్వారానే వాళ్ళకు ఓటమి ఉంది. ఈరోజు మనం కూడా అట్లా తెగింపులోకి ఏదైతే అదిలేని మనం పనిలో పాపం ఉండ, పొరపాట్లు ఉండ, అవిధేయతలు ఉండ, బలహీనతలు ఉండ, సరి చేసుకోకుండా ఏదైతే అదైతే ఈరోజు ప్రార్థన చేద్దాం, దేవుడు వింటాడని అనుకుంటే నష్టపోతాం. ఇది ఎన్నో మాట? 4. కాబట్టి అట్లా మనం నష్టపోయే స్థితిని మనం తెచ్చుకోవద్దు. మనం తెగింపొద్దు. సరి చేసుకోవాలో తగ్గింపు ఉండాలి కానీ తెగింపు ఉండకూడదు. దేవుళ్ళు ఏముండాలా? తగ్గింపుదానం ఉండాలి కానీ తెగింపు ఉండకూడదు. ఇది ఎన్నో మాట? 4. ఇక చివరి మాట చూసి ప్రార్థనకి వెళ్దారండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చివరిలో
చివరిలో ఇశ్రాయేలు వారులారా మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయుకొడి, చేసినను మీరు విజయము పొందరు. కాబట్టి చివరిగా వాళ్ళు చేస్తుంది ఏంటండి, చూడండి, యెహోవా రాజ్యంతో యుద్ధం చేయడానికి తెగించారు. చివరికి ఏం చేస్తున్నారు? ఐదవదిగా యుద్ధం చేయడానికి వచ్చేసేస్తున్నారు. వచ్చేస్తున్నారు కదా, వచ్చేసారు. ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చారు చెప్పండి? ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చారు? యెహోవాతో. ఇప్పుడు యోధావారితో యుద్ధం జరుగుతున్నట్టు లేదు, ఇక్కడ ఎవరితో యుద్ధం జరుగుతున్నట్టు ఉంది? ఏమండి, ఎవరితో ఉంది? దేవుడితోనే యుద్ధం చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఇంతమంది గొప్పవారుగా, ఇంతమంది ప్రబలటానికి, ఇంతమంది అవ్వటానికి కారణం ఎవరు? 70 మంది దాకా వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజలు 5 లక్షల మంది కాలుబలం ఎలా వచ్చింది? దేవుడు ఆశీర్వదిస్తేనే కదా. 70 కాదు 100 మంది వేసుకోండి. అంతమంది ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 5 లక్షల మంది ఎలా వచ్చారు కాలుబలం? దేవుడు ఆశీర్వదిస్తేనేగా. అంతకంతగా దేవుడు వృద్ధి చేస్తేనే కదా. మరి ఏ దేవుడు వృద్ధి చేశాడో, ఏ దేవుడు ఆశీర్వదించాడో, ఏ దేవుడు గొప్ప జనముగా చేశాడో ఆ దేవుడితోనే యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు. ఎంత విషాదమో అర్థం చేసుకోండి. ఏ దేవుడు వారు గొప్ప జనంగా వారిని గొప్ప జనంగా చేయాలనుకున్నాడో అదే దేవుని మీద యుద్ధం చేస్తున్నాడు, అదే దేవునితో. లోకంలో కూడా ఒక మాట అంటారు, తల్లి పాలు తాగి తల్లినే తన్నినటువంటి అనుభవం అంట. ఈయన పెంచిన పెంపకంలో ఉంటారు. ఆయన ఇచ్చిన ఆహారం, ఆయన ఇచ్చిన పానీయం, ఆయన ఇచ్చిన విధానం అంతా కొనసాగుతూ వాటిని అనుభవిస్తూనే ఏం చేస్తున్నారు ప్రజలు? మళ్ళీ ఆ దేవుని మీదే యుద్ధం చేయడానికి వచ్చారు. ఎంత విషాదమో చూడండి. ఏ దేవుడైతే వాళ్ళకి పాలిచ్చి పెంచాడో, ఏ దేవుడైతే సమృద్ధిగా వారిని ఆహారంతో తృప్తిపరిచారో అదే దేవుని మీదకి ఇశ్రాయేలు ప్రజలు కానీ యెరోబోము కానీ ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తానికి వస్తున్నారు. ఇది చాలా విషాదం. ప్రియులారా గమనించండి. ఒకటి, యెరోబోము కానీ ఇశ్రాయేలు ప్రజలు ఓటమికి కారణం ఏంటంటే దేవుని విసర్జించారు. 2, ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? యెహోవా యాజకులు కానీ లేవీయులు కానీ త్రోసివేశారు. 3, తమ కొరకు యాజకులను ఏర్పరచుకున్నారు, కావాల్సిన వారిని, నచ్చిన వారిని. 4, ఏం చేస్తూ వచ్చారు? 4వదిగా యెహోవా రాజ్యంతో యుద్ధం చేస్తున్నారు. 5, ఇక దేవునితోనే యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి తప్పులు వీరిలో ఉండే కాబట్టే ఇంకా చాలా ఉన్నాయి. ఈ తప్పులు బట్టి ఇశ్రాయేలు ప్రజలు కానీ యెరోబోము కానీ ఓటమి పాలయ్యారు. మరి వీళ్ళు చేసిన తప్పులు బట్టి ఓటమి పాలయ్యారు. మరి అబియా యొక్క ప్రార్థనలో ఎందుకు విజయం వచ్చిందంటే దానికి కొన్ని కోణాలు ఉన్నాయి. అబియా చేసిన ప్రార్థన దేవుడు ఎందుకు అన్నాడు? మరి వీళ్ళ తప్పులు ఎట్లా ఉన్నాయి కాబట్టి వీళ్ళ తప్పులు బట్టి వీళ్ళకి ఓటమి వచ్చింది. మరి యోధా వారికి ఎందుకు విజయం వచ్చిందంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటది చూడండి. మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా ఇశ్రాయేలు వారులారా మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఎట్లనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ ఇంకా అతని సంతతి వారితోనూ భంగము కాజాలతో నిబంధన చేసిన దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందరు కదా. అయినను అంటే ఇక్కడ అబియా యొక్క ప్రార్థన విజయము రావటానికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు అబియా తెలుసుకోగలిగాడు. దేవుని ఉద్దేశం ఏంటో అబియా తెలుసుకున్నాడు. అబియా యొక్క ప్రార్థన సమాధానం రావడానికి కారణం ఇదే. దేవుడు ఏం చేయాలనుకున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని మనస్తత్వం ఏంటి, అసలు దేవుడు ఏం చేయగలంటే చేయలేడని కాదు, ఏం చేయాలనుకుంటాడన్నది తెలుసుకోగలిగాడు. అందుకనే అబియా యొక్క ప్రార్థనలో విజయం వచ్చింది. ఏమని చెబుతున్నాడు చూడండి, ఇశ్రాయేలు వారా యెహోవా దావీదు యొక్క సంతతి పక్షమున ఉంటాడని చెబుతున్నాడు. ఇంకేమంటాడు చూడండి 3వ వచనం. అబియాకు యెహోవాకు యుద్ధం కలగగా అబియా 4 లక్షల మందిని, తర్వాత ఈయన 8 లక్షల మంది తీసుకుని పరాక్ష ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధంలోకి వేగపరచను. ఏం చేశాడు? యుద్ధం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా మనకు అర్థం కావాలంటే కిందకు చదువుకుంటూ వస్తే మనకు అర్థమైంది అబియా యొక్క ప్రార్థనలో ఎందుకు అంత విజయం ఉందన్నది. తన ప్రార్థన దేవుడు ఎందుకు సమాధానం ఇచ్చాడు, తను చేసిన ప్రార్థన. 14వ వచనం చూసినట్లయితే యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందు వెనక ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు ఆ బోరలు ఏం చేశారు? యాజకులు ఆ బోధన ఊరి. ఇప్పుడు అబియా యొక్క ప్రార్థన ద్వారా 8 లక్షల మంది 5 లక్షల మంది కూలేరు. 4 లక్షల మందిగా ఉన్నటువంటి యోధా వారికి విజయం వచ్చింది. మరి అంతమందిగా తండోపతండాలకు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆ యెరోబాము కానీ విజయం ఎందుకు రాలేదు?
యోధా వారికి అభియాకి ఎందుకు విజయం వచ్చిందంటే కారణం అభియా దేవుని మీద ఆధారపడ్డాడు. అభియా యొక్క ప్రార్థన, యోధా వారి యొక్క జీవితాలు కాపాడబట్టడానికి కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడ్డారు. వారి ప్రార్థన జీవితం అంతా దేవుని మీద ఉంది. వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశారు కాబట్టి వారి ప్రార్థన సమాధానం వచ్చింది. మరి వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని విసర్జించారు. దేవునికిను మరి క్షమించండి, యెహోవాకు యాజకులు లేవీలు వాళ్ళు మంచి చెబుతారు, అయ్యా దేవునికి ఎట చేయి దేవుడు శాంతిస్తాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాను చెబుతాడు. అట్లాంటి యాజకులనే త్రోసేశారు, మంచి చెప్పే యాజకులు త్రోసేశారు. తమ కొరకు ఇష్టమైన వారిని ఏర్పరచుకున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? యెహోవా రాజ్యం యుద్ధం చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? దేవునితోనే యుద్ధం చేయడానికి దిగారు. మరి వీళ్ళ జీవితాల్లో వీళ్ళు దేవుడు మెచ్చుకునేది, దేవుడు ఆలకించే ప్రార్థన జీవితం చేసే గుణలక్షణం వీళ్ళకి ఏడా ఉంది. అందుకే అభియా దేవుని సన్నిధిలో దేవుడు తప్ప ఇంకెవ్వరు మనల్ని కాపాడలేరు అన్న గుర్తెరిగాడు కాబట్టి దేవుని ఎదురు ప్రార్థన చేశాడు. అభియా యొక్క ప్రార్థన సమాధానం రావడం కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు తప్పితే మరొకరు కాపాడలేరు. మరణం తప్పించాలంటే ఆయన వశంలోనే ఉంది. ఇప్పుడు శత్రువు చేతి నుంచి మనం కాపాడబడాలంటే ఆ దేవుడే. అర్థమవుతుందండి? శత్రువు చేతిని కాపాడబడాలంటే ఆయనే. ఈ కఠినమైన స్థితిలో బ్రతుకుతామన్న నిరీక్షణ లేని టైంలో ఇప్పటికప్పుడు మనల్ని కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఆ యుద్ధం చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉంటే ఈయనొక్కడే అని ఆయన మీద మనసు పెట్టగలిగాడు. నమ్మాడు. ఐదవదిగా దేవుని, ప్రభా ఈ సమయంలో నువ్వు తప్పితే ఇంకెవరు లేరు మాకు అని దేవుని నమ్మి దేవుని ఎట్లా ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు? యథార్థంగా చేశాడు. నీతితో, నమ్మకంతో, భక్తితో, భయముతో, వణుకుతో దేవుని సన్నిధిలో ఆ క్షణంలో ఇవన్నీ వచ్చేసింది తనలోకి. అటువంటి సందర్భంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు? మనం ఇవన్నీ ఉండవు. నీతి, యథార్థత, సత్యంతో కూడిన భయంతో, వణుకుతో దేవుని అట్లా భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేయలేం. ఏదో చేయాలంటే సంఘ ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అందుకే మన ప్రార్థన సమాధానం రావట్లా. అభియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడంటే నీతి, యథార్థత, సత్యము మరి అన్ని కలిగలిపిన విధానంలో తనలో ఉండే యథార్థత దేవుడే చేయగలడన్న నమ్మకంతో ప్రార్థన చేశారు కాబట్టి తన ప్రార్థన విన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఓటమి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని విసర్జించారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు యెరొబోము ఓటమి కారణం ఏంటి? దేవుని విసర్జించారు. ఇంకా యాజకుల్ని, యెహోవా యాజకుల్ని, లేవీల్ని త్రోసివేశారు. తమ కొరకు కావాల్సిన వారిని ఏర్పరచుకున్నారు. దేవుని రాజ్యంతో యుద్ధం చేస్తున్నారు, దేవునితో కూడా యుద్ధం చేస్తున్నారు. ఇవన్నీ జరగబట్టే వాళ్ళకు ఓటమి వచ్చింది. వాళ్ళలో ప్రార్థన జీవితం లేదు. ఇవన్నీ కలగలిపిన వాళ్ళ ప్రార్థన ఉండదు. చూడండి, నాకు వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలని ఏర్పరచుకునే వాళ్ళ ప్రార్థన జీవితం ఉండదు. ఇది వాస్తవం. ఇంకా దేవుని ప్రజలను త్రోసివేసే వాళ్ళ ప్రార్థన జీవితం ఉండదు. దేవుని విసర్జించిన వాళ్ళ ప్రార్థన జీవితం ఉండదు. దేవుని రాజ్యం యుద్ధం చేసే వాళ్ళ ప్రార్థన జీవితం ఉండదు. దేవునితో యుద్ధం చేసే వాళ్ళ ప్రార్థన జీవితం ఉండదు. మరి ఇవన్నీ చేయని వారు ఎవరు? అభియా, యోధా వారు. దేవుని విసర్జిస్తున్నా, యాజకుల్ని, లేవీల్ని కానీ త్రోసివేయట్లా, కావలసిన వారిని ఏర్పరచుకోవట్లా, దేవుని రాజ్యంతో యుద్ధం చేయట్లా, దేవునితో కూడా యుద్ధం చేయట్లా. అందుకే వారి ప్రార్థన దేవుడు అన్నాడు. అభియా కానీ యోధావారికి, అభియాతో ఉన్న యోధావారు ప్రార్థన చేసిన ప్రార్థన, యోధావారు చేసిన ప్రార్థన వింటానికేమో వాళ్ళ ప్రార్థన జీవితం ఏంటంటే దేవుని విసర్జిస్తున్నా. లేవీలు వాళ్ళు చెప్పిన విధానాలు వెళ్తున్నారు. లేవీలు కానీ యాజకులు కానీ ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన విధానాలు వెళ్తున్నారు. లేవీలు చెప్పిన కోణంలోనే యోధావారు అభియా వెళ్తున్నాడు. సొంత వారిని ఏర్పరచుకోవాలా, దేవుని రాజ్యంతో యుద్ధం చేయట్లా, మరి దేవునితో యుద్ధం చేయట్లా. కాబట్టే అభియా కానీ యోధావారు చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఓటమి నుండి తప్పించి ప్రాణాలు కాపాడి వారికి విజయాన్ని ఇచ్చాడు యోధావారికి. మరి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలయ్యారంటే ఒకే కారణం, వీళ్ళు అది చేయకోకుండా దేవుని మీద ఆధారపడ్డారు యోధావారు. కానీ ఇశ్రాయేలు వారు అది చేస్తున్నారు. ఏంటి? విసర్జించారు, ఇక ఉన్నారు కదా, త్రోసివేశారు, ఏర్పరచుకున్నారు, యుద్ధం చేస్తున్నారు రాజ్యంతో, దేవునితో కూడా యుద్ధం చేయడానికి ఇష్టపడతారు. సో ఈరోజు మనం ఏ కోణంలో ఉన్నాం? ప్రార్థన చేయడానికి వచ్చిన మనం అభియాలాగా నీతి, యథార్థత, సత్యంతో కూడి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చామా, లేదా యెరొబోము ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రార్థన చేయడానికి వచ్చామా? ప్రార్థన చేయడం కాదు, అటువంటి స్థితిలో ఉన్నామా? అభియాలాగా ప్రార్థన చేయడానికి వస్తే మన ప్రార్థన దేవుడు అంటాడు. యెరొబోము ఇశ్రాయేలు ప్రజల్లాగా మన జీవితాలు ఉంటే మన ప్రార్థన దేవుడే అంటాడు. సో మనం ఈరోజు మన ప్రార్థన ఏంటంటే మనకి విజయం ఉండాలి. ఆనాడు అభియా విజయం కొరకు ఎలా ప్రార్థన చేశాడు, దేవుని ప్రజలు విజయం కొరకు ఎలా ప్రార్థన చేశాడు, శత్రువు పైన విజయం కొరకు ఎలా ప్రార్థన చేశాడు, మన జీవితాల్లో ప్రతిరోజు మనం సాతాను పైన విజయం కొరకు, ఇంకా ప్రతి విషయంలో మన జీవితాల్లో మందిరానికి కానీ సంఘంలో కానీ దేవుని కృపను బట్టి అన్ని విషయాలు కూడా విజయం కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి విజయం మనకు రావాలంటే మనం ఏ కోణంలో ఉండాలా? ఇశ్రాయేలు ప్రజలు యెరొబోములాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? యెరొబోములాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? అభియాలాగా, యోధావారిలాగా ఉండాలి. ఇప్పుడు మనం చేయబోయే ప్రార్థన ఏ కోణంలో చేయబోతున్నాం? రెండు మార్గాలు మన ఎదుట ఉన్నాయి.
అబియా యోధావారు ఒక పక్షాన ఉన్నారు, యెరోబోము ఇశ్రాయేల్ ప్రజలు ఒక పక్షాన ఉన్నారు. యెరోబోము ఇశ్రాయేల్ ప్రజలు దేవుని విసర్జించారు, లేవి యాజకులను త్రోసివేశారు, కావలసిన వారిని ఏర్పరచుకున్నారు, దేవుని రాజ్యంతో దేవునితో యుద్ధం చేస్తున్నారు. కానీ అబియా వారు యోధావారు ఏం చేస్తున్నారు? దేవుని విసర్జించలేదు, లేవీలు యాజకుల్ని త్రోసివేయకుండా వాళ్ళు చెప్పిన వింటున్నారు. వాళ్ళు ఏం చెప్పారో చెప్పినట్టు వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. తర్వాత అంటే యాజకులు లేవీలు ఏం చెప్పారో చేస్తున్నారు. తమ కొరకు కావాల్సిన వారిని ఏర్పరచుకోవాలి, దేవుని చిత్తానికి అప్పచెప్పారు. దేవుని రాజ్యంతో దేవునితో యుద్ధం చేయట్లా. కాబట్టి దేవుని రాజ్యంతో దేవునితో యుద్ధం చేయని వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవునితో దేవుని రాజ్యంతో యుద్ధం చేసే వారి ప్రార్థన దేవుడు వింటలా. ఇప్పుడు మనం ఎలా ఉండాం, ఎటువంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం? యెరోబోము ఇశ్రాయేల్ ప్రజల్లాగా, లేదంటే యోధావారిలాగా, అబియాలాగా? అబియా యొక్క ప్రార్థన, యోధావారి యొక్క ప్రార్థన సమాధానం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు యెరోబోము యొక్క జీవితాలకు ఓటమి వచ్చింది. వారి జీవితాలు సరిగా లేవు, వీరి జీవితాలు బాగున్నాయి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడు సంఘానికి క్షేమం ఉండాలన్నా, మందిరం కట్టబడాలన్నా, సంఘానికి క్షేమం ఉండాలన్నా, మనకి క్షేమం ఉండాలన్నా, సార్వత్రిక సంఘానికి క్షేమం ఉండాలన్నా, ఎక్కడైనా సరే, మన ఎల్షద్దాయి అని కాదు, హెబ్రోన్ అని కాదు, ఎక్కడైనా సరే క్షేమం ఉండాలన్నా మనము అబియాలాగా యోధావారిలాగా ప్రార్థించాలి. అట్లా కాకుండా మనం ఇశ్రాయేల్ ప్రజల్లాగా, లేదంటే యెరోబోములాగా ప్రార్థన చేస్తే నష్టపోతాం. సో మనం ఏ కోణంలో ఉండాం? ఒకవేళ యెరోబోము ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఉంటే పశ్చాత్తాపడదాం. దేవుడు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, అంత మించి ఏముంది మనకు? ఆ ధన్యత దేవుడు క్షమిస్తాడు. అట్లా ఉంటే సరి చేసుకుందాం, ఇశ్రాయేల్ ప్రజల్లాగా, యెరోబోములాగా. లేదా అబియాలాగా యోధావారిలాగా ఉంటే నీతి కలిగి యథార్థత కలిగి ప్రార్థన చేద్దాం. ఇంకేదైనా బలహీనతలు ఉంటే దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. అప్పుడు సంఘానికి క్షేమం, అప్పుడు మందిరానికి క్షేమం, అప్పుడు మనకు క్షేమం, అప్పుడు మనం ఆత్మీయమైన సంఘంగా కట్టబడతాం. అట్లు సంఘ క్షేమం కొరకు, మందిరం క్షేమం కొరకు, సార్వత్రిక సంఘము, హెబ్రోను, ఆ పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొరకు, క్షేమాల కొరకు మనం ఏం చేయాలా? అబియా యోధావారి లాంటి ప్రార్థన మనం చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు తర్వాత యెరోబోము లాంటి జీవితం మనకు ఉండకూడదు. మనకు అందరికి సార్వత్రిక సంఘ క్షేమం ఉండాలన్నా, మన క్షేమం ఉండాలన్నా అబియా యోధావారి లాంటి ప్రార్థన మనం చేస్తేనే మనకు విజయం ఉంది. అట్లు సంఘ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు, సంఘంలో ఉన్న మన క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, సార్వత్రిక సంఘం హెబ్రోన్ కానీ, ఇంకా ఎల్షద్దాయి కానీ, ఇంకా రకరకాల ప్రాంతాల్లో ఉన్న మందిరాల క్షేమాల కొరకు మనం ఏం చేయాలా? అబియాలాగా యోధావారిలాగా ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేల్ ప్రజల్లాగా యెరోబోములాగా ఉంటే సరి చేసుకుని సంఘ క్షేమం కొరకు మనం చేసే ప్రార్థన, ఈరోజు సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మనం చేసే ప్రార్థన దేవుడు విని మనకు సమాధానం ఇచ్చినట్లు, అబియా యోధావారి యొక్క ప్రార్థన విని ఎలా సమాధానం ఇచ్చాడు, వారికి ఎట్లా విజయం ఇచ్చాడు, అట్లు మనకు కూడా మన ప్రార్థన దేవుడు విని, మన పక్షాన కూడా విని, మన ప్రార్థన విని మనకు సమాధానం దేవుడు ఇచ్చినట్లు మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి.